హైదరాబాద్ రామాన్పూర్ గౌత్లే నగర్ లో విషాదం జరిగింది. కృష్ణాష్టమి వేడుకల్లో ఊరేగింపు రథానికి తగిలిన విద్యుత్ తీగలు తగలడంతో 5గురు మృతి చెందారు. రథాన్ని లాగుతూ ముందుకు తీసుకువెళ్లే సమయంలో రథానికి విద్యుత్ తీగలు తగిలి ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. క్షణాల్లోనే పరిస్థితి భయానకంగా మారిందంటున్న ప్రత్యక్ష సాక్షులతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. రామాంతపూర్లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా శోభాయాత్ర నిర్వహించారు స్థానికంగా ఉండేటటువంటి వారంతా కూడా. అయితే ఈ శోభాయాత్ర నిర్వహించిన తర్వాత తిరిగి రథాన్ని యథాస్థానానికి చేరుస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా విద్యుతాఘాతానికి గురై సుమారుగా 5 మంది మృత్యువాత పడ్డారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. 4 ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే అంశాల గురించి మనతో మాట్లాడడానికి ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడడం అని చెప్పండి. అసలు ఈ యొక్క ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, అసలు ఎలా జరిగింది? నిన్న కృష్ణాష్టమి వేడుకలు ప్రతి సంవత్సరం సంఘంలో యాదవ సంఘంలో చేసుకుంటామండి. అయితే 4 గంటలకు పూజ స్టార్ట్ అయింది. మనం 7 గంటలకి శోభయాత్ర స్టార్ట్ అయింది. శోభయాత్ర కాలనీలో నుంచి ఇక్కడికి చేరుకునేసరికి లాస్ట్ 12 అయింది. 12 అప్పటికి వర్షం పడుతుంది, అందరం తడిచిపోయాము. ఇక్కడికి రాగానే ఈ రథాన్ని గుంజే వాహనం ఖరాబ్ అయింది కదా, పక్కనే కదా అనేసి విగ్రహాన్ని లాగుదామని అందరం లాగుతున్న సమయంలో ఆ పైకి వైర్ ఏదో తాకి షార్ట్ కలిగింది. ఇప్పుడు స్టార్ట్ అయింది శోభాయాత్ర, మొత్తం ఎంతసేపు కొనసాగింది? 7 o'clockకి స్టార్ట్ అయింది శోభయాత్ర. 2 o'clockకి ఇక్కడ ఎండ్ అయింది. ఎండింగ్ దగ్గర ప్రాబ్లం వచ్చింది. ఈ కేబుల్స్ వల్లనేనా అంటే అసలు కేబుల్స్ ఏనండి, కేబుల్స్ అన్నారు. వర్షంలో కూడా ఉన్నాం కదా, కేబుల్స్ వల్ల షార్ట్ అవుతుంది. మొత్తం ఎంతమంది ఆ సమయంలో రథాన్ని లాగే ప్రయత్నం చేశారు? మేము 10 మంది ఉన్నామండి. 10 మందిలో 5 మంది అక్కడ స్పాట్ చనిపోయారు. మిగతా 4 ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స చేసుకున్నారు. అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ ఆ టైంలో? ఒక్కసారిగా విద్యుత్ షాక్ కొట్టిన తర్వాత చుట్టుపక్కల పరిసరాలు అంతా కూడా ఎలా ఉన్నాయి? ఒక్కసారి ఇట్లా కళ్ళు తెచ్చి చూసే లోపల ఇట్లా పిట్టలు పడిపోయినాడు, అందరూ పడిపోయినారు. అసలు ఏం చేయాలి అర్థం కాదు, అంత పరిశ్రమలో ఉన్నాం ఆ టైంలో. ఆ సమయంలో మీరు కూడా రథాన్ని లాగుతున్నారా? నేను కూడా ఉన్నాను. నాకు కూడా షార్ట్ వచ్చింది ఇచ్చేకి. మామూలుగా వెంటనే సిపిఆర్ చేసే ప్రయత్నం కానీ వాళ్ళకి చాలా చేసాం, అందరికీ సిపిఆర్ చేసాం. సిపిఆర్ చేస్తే ఒక 2 సెట్ అయితే ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స చేస్తాం. మిగతా వాళ్ళకు సిపిఆర్ చేసినా కూడా ప్రయోజనం లేకుండా అయిపోయింది. ఇంటర్నెట్ కేబుల్ 11 kV వైర్ పైకి పోతుంది, దాని మీద తగిలి కిందికి వేలాడి బండి తగిలింది. ఇట్లా కేబుల్ వేలాడుతున్నాయి. ఇట్లా ఈ టైప్లో నెట్ కేబుల్ దానికి తగిలి ప్రాబ్లం జరిగింది. ఎలక్ట్రిసిటీ తగలేదు. ఎలక్ట్రిసిటీ వైర్ మీదకి 11 kV వైర్ మీదకి పడి కిందికి వేలాడున్నది కుప్పలాగా. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం కంప్లైంట్ ఇచ్చిన ఎవరో పట్టించుకోవాలి, మాది కాదంటారు. అది వాళ్ళకి సంబంధించి నెట్కి సంబంధించి అంటారు. ఈ నెట్ కేబుల్ వల్ల ప్రాబ్లం జరిగింది. ఎలక్ట్రిసిటీ కేబుల్ పైకి వెళ్ళి నెట్ కేబుల్ తాగి ఊలాల పడి వర్షం మెయిన్ వర్షం వస్తుంది కాబట్టి వర్షం నీళ్ళు దాని మీద పడుతుంది కాబట్టి షాక్ ఇంత సివియర్గా జరిగేది కాదండి. ప్రధానంగా యాదవ సంఘం నుంచి ఓల్డ్ రామాంతపురం వరకు సుమారుగా 1.5 కిలోమీటర్ల వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగింది. సరిగ్గా నేను చూపిస్తున్నటువంటి ఘటనా స్థలికి రాగానే వాహనం మొరాయించింది. దీంతో ఆ వాహనానికి రథాన్ని విడదీసి అనంతరం రథాన్ని స్వయంగా చేతులతో లాక్కెళ్లేటటువంటి ప్రయత్నం స్థానికులు చేశారు. సుమారుగా 10 మంది వరకు కూడా రథాన్ని లాగే ప్రయత్నం చేసినప్పుడు ఆ పైన ఉండేటటువంటి విద్యుత్ తీగలు ఒక్కసారిగా రథానికి తాకడంతో విద్యుదాఘాతానికి గురయ్యారు. ఒక్కసారిగా ఈ 9 మంది కూడా విద్యుదాఘాతానికి గురవడంతో 5 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 4 గాయపడ్డారు. అయితే వారందరికీ కూడా సిపిఆర్ చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం ఇవ్వలేదు. అందులో కేవలం సిపిఆర్ చేసిన తర్వాత 2 పరిస్థితి మాత్రమే మెరుగుపడింది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించామంటూ కూడా స్థానికులు చెబుతున్నటువంటి సందర్భం. ఈ నెట్ కేబుల్స్ వల్ల ఈ 11 kV కేబుల్స్కు ఈ విద్యుత్ సరఫరా కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా ఇందులో కనిపిస్తుందంటూ స్థానికులు చెప్తున్నటువంటి మాట. ఓటు స్టూడియో.